ఇప్పటి వరకు నెల్లూరు నడివీధుల్లో అనిల్ కుమార్ యాదవ్ ఎగిరెగిరి పడ్డాడని చంద్రబాబు విమర్శించారు. బదిలీలో పక్క జిల్లా కాదు 3 జిల్లాల అవతల పడ్డాడన్నారు. సొంత ప్రాంతంలో గెలవలేని వ్యక్తి ఇతర పార్టీ నేతలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి కాకాని. ఉంటాడా లేదో తెలియదు, రేపెవరో తెలియదు, ఎల్లుండెవరో తెలియదు. అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడున్నాడు. మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడివీధుల్లో. మొన్న బదిలీలో ఒక్క తన్నుదంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు, నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం, నీ సొంత గ్రామం ఏది చెప్పు. ఎక్కడ నీది? నీ జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ? నీ నారావారిపల్లి నీ సొంత ఊరుండేది ఎక్కడ? చంద్రగిరి నియోజకవర్గం కాదా? మర్చిపోయావా? గుర్తు చేయాలన్నా. ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను లేనా నీకు గుర్తు చేయడానికి? చంద్రగిరి నియోజకవర్గమా కాదా నీకు? చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి తిరిగి నీ సొంత గ్రామంలో, నీ గ్రామం, నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక నువ్వు తన్నుకుంటూ నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి. నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడతంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబడ్డారో అని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉందా? 175 సీట్లకు 175 అన్న జగన్ ఇప్పుడు ఓడిపోతామన్న భయంతో అభ్యర్థుల్ని మారుస్తున్నారన్నారు చంద్రబాబు. ప్రజలు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. బాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కాకాని మరోసారి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధమని జగన్ చెప్తున్నారన్నారు. తమ పథకాలతో పాటు కర్ణాటకలో ఇచ్చిన హామీలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. సిద్ధం అంటాడు. నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని. ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు. ఈరోజు మీరు చూశారు 175 గెలుస్తామంటున్నాడు. 85 మంది ఎమ్మెల్యేలు మార్చాడు. ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. గందరగోళంలో పడిపోయాడు. ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. నేను సంసిద్ధం. దేనికి సంసిద్ధం? మేము సిద్ధమన్నాం. ఏమి? ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పించాం. నువ్వు సిద్ధం అన్నావు. దానికి అర్థమైంది అంటే 2014 ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని, అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఆ మాటనే చెప్పు. నువ్వు నేను సిద్ధం అంటే నీ విధానాలను నువ్వు కొనసాగిస్తే అది ప్రజలకు తీరినటువంటి ద్రోహం, అన్యాయం చేసినట్టు. మేము 15,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానను, మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని, ఇవి తప్ప, లేదా పక్కన కర్ణాటకలోనూ ఇంకొకటి కార్యక్రమాలు తప్ప నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది.